తెలంగాణ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో అన్ని జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. గత 10 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టి ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదయ్యాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకూడదని సూచిస్తున్న ఆ వెదర్ డిపార్ట్మెంట్ అధికారులతో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండను తట్టుకోలేక ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పటికే వడగాల్పుల దెబ్బకి దాదాపుగా 4-5 చనిపోయారు రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. హాస్పిటల్స్ అన్ని కూడా డిహైడ్రేషన్ బారితో వృద్ధులు, చిన్నపిల్లలు కిక్కిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితి కావచ్చు, ఎంత నమోదవుతాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత టెంపరేచర్ ఉన్నాయి, ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, సో ఎలా ఉండబోతుంది రాబోయే 2-3 రోజులు ఎలా ఉండబోతుంది వడగాల్పుల సంగతి? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే మనకి వచ్చే వారం రోజులు కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పొడి వాతావరణంగా ఉండడం వల్ల మనకి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీనా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అత్యధికంగా మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని 45 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా మనకి 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోని 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ చుట్టుప్రక్కల జిల్లాలు మినహా మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలు కొన్ని జిల్లాలు మినహా మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా 43 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున 30, 1, 2, 3 ఈ తేదీల్లో మనకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. వడగాల్పులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 4 చనిపోయారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే హాస్పిటల్కి వెళ్తున్నారు డిహైడ్రేషన్ తట్టుకోలేక. సో వడగాల్పుల పరిస్థితి ఏంటి? ఈ వడగాల్పులు కూడా మనకి ఈ 4 రోజులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వడగాల్పులు ముఖ్యంగా ఏ జిల్లాలో అయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అత్యధిక ప్రభావం చూపించే అవకాశం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వీచే గాలుల వల్ల వీచే పొడిగాలుల వలన కూడా మనకి రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని దాదాపుగా 40 నుంచి పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో అయిన జోగులాంబ గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలుతో పాటుగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, దీంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఈ జిల్లాల్లోని మనకి సాధారణం కంటే అధికంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ 43 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో ఏ జిల్లాలో అత్యధికంగా టెంపరేచర్ నమోదవుతుంది, ఎంత నమోదైంది? అత్యధికంగా చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే ఖమ్మంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత, నిజామాబాద్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా రాష్ట్ర మిగతా జిల్లాల్లో కూడా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతుంది. సో ఈ పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా పొడి వాతావరణం నెలకొని ఉంటుంది, మనం చూసుకోవచ్చు. సో మొత్తం కూడా రేపు, ఎల్లుండి, అవుతారని 3 రోజుల పాటు మొత్తంగా పొడి వాతావరణంతో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదవుతా ఉంది. 45 కూడా క్రాస్ అవుతుంది 2-3 రోజులు. దీంతో పాటుగా ఎండ వేడిమితో పాటుగా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉదయం 7 గంటల నుంచి కూడా దాదాపుగా బాగుంటే బగబగలతోటి ప్రజలు బయటకు రావాలంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వడగాల్పుల దాటికి ఇప్పటికీ హాస్పిటల్స్లో పలువురు చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వృద్ధులందరూ కూడా మంచం పడుతున్నారు. దాదాపుగా ఇప్పటికే 10 సంఖ్యలో చనిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఈ దెబ్బకి ముఖ్యంగా భద్రాచలం, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో వడగాల్పుల దెబ్బకి ఇప్పటికే పూర్తిగా కూడా బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడుగా రాబోయే 2-3 రోజులు ఇంకా విపరీతంగా వడగాల్పులు, ఎండ వేడి పెరిగే అవకాశం ఉంది. మరొక 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. బయటకు అవసరం ఉంటేనే బయటకు రావాలి. అలాగే వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ORS కావచ్చు, కోకోనట్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటేనే, బయటకు రాకుండా ఉంటేనే, మనం జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ఎండ దెబ్బకు కాపాడుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మోహన్తో ప్రవీణ్, హైదరాబాద్.